శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండः సవితా హేళిస్తీక్ష్ణాంశుర్మిహిरो రవిः. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరः మార్తాండः సవితా హేళిస్తీక్ష్ణాంశుర్మిహిरो రవిः. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు దగ్గర నుండి 28 వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్భౌమ. ఈ మేషరాశికి కుజుడు అధిపతి. ఈ రాశికి చెప్పాలి అంటే ఒక్క రాహువు తప్పితే అన్ని గ్రహాలు కూడా బాగున్నాయి. 9 గ్రహాల్లో 8 గ్రహాల్లో 7 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. అయితే ఇది రాశి ఫలితం చెబుతున్నాం, గోచారం అంటారు. రాశి ఎట్లా వస్తుందో మీరు ముందుగా తెలుసుకోవాలి. నాది ఈ రాశి అనుకుంటున్నారు. మీరు అనుకునే రాశి అవునా కాదో తెలుసుకోవాలి అంటే మీరు పుట్టిన నెల, తారీఖు, సంవత్సరం, ఆ రోజు నక్షత్రాన్ని బట్టి రాసిస్తుంది. మీ పేరు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెడితే రాశి మాత్రం కాదు. తర్వాత రాశి ప్రకారం వచ్చేది 25 వంతులే జరుగుతుంది. ఇది గోచార ఫలితం అంటారు. తర్వాత పుట్టిన టైమును బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. పుట్టిన టైమును బట్టి వచ్చేది గ్రహచార ఫలితం. ఇప్పుడు రాశి ఫలితం 25 వంతులే వస్తుంది. అది కూడా పుట్టినరోజు నక్షత్రాన్ని బట్టి వస్తుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాశి వాళ్ళకి, వ్యాపారస్తులకి వ్యాపారం చాలా బాగుంటుంది. తర్వాత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి, లేకపోతే కార్లు కొనుక్కోవాలన్నా, టూ వీలర్ కొనుక్కోవాలన్నా కొనుక్కునేటువంటి వాళ్ళకి, మోటార్ ఫీల్డ్లో వ్యాపారం చేసే వాళ్ళకి, మరి రైళ్ళు, బస్సులు నడిపేవాళ్ళు, దాని మీద సంపాదించుకునే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. తర్వాత ఇల్లు కట్టేవాళ్ళు, ఇల్లు కట్టించి అమ్మేవాళ్ళు, బిల్డర్లు, టాపీ మేస్త్రీలు, మరి ఇనుము, ఇటుక, ఇసుక, మరి ఇంటికి సంబంధించిన శానిటరీ ఐటమ్స్, కలప, ఇవన్నీ అమ్మేవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఈ రాశిలో మరి చదువుకునే పిల్లలు కూడా బాగా పైకొస్తారు. అదే కాదు, ఉద్యోగం కూడా, ఉన్న ఉద్యోగం ప్రమోషన్ వస్తుంది. కాదు, విదేశాలకు వెళ్ళాలనుకొని ఎన్నిసార్లు ప్రయత్నం చేసి రివర్ట్ అయిన వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళగలుగుతారు. తర్వాత ఈ రాశి వాళ్ళు ఇల్లు కానీ, స్థలం కానీ, అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవాలనుకునే వాళ్ళు అది కొనుక్కోగలుగుతారు. మరి ఇన్ని రకాల ప్రయోజనాల్లో రాహు మాత్రం బాగాలేడు. డబ్బులు బాగా వస్తాయి, ఏ రకం వాళ్ళకైనా డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు వచ్చినట్లే కనపడతాయి, కానీ రాహు వల్ల దండగా మారి ఖర్చులు ఎందుకు పెట్టారో, ఏమైపోయినాయో అర్థం కాదు. వ్యాపారం చేసేవాడు నెలల్లా సంపాదిస్తాడు, ఎవరికో వాడికి అప్పు పెడతాడు, వచ్చే లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరికి అప్పులు పెట్టడం కానీ, ఎవరికైనా అప్పులు ఇవ్వటం కానీ, ఎవరినైనా నమ్మి మరి నోట్లో లేకుండా ఎవరికైనా అసలు అప్పుగా డబ్బులు ఇవ్వటం తప్పు. చీట్లు పాడే వాళ్ళకి హామీలు కానీ, మరి ఏదైనా ఒక ఇండస్ట్రీలకి బ్యాంకు లోన్ తీసుకుంటే వాళ్ళకి హామీలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయొద్దు. అట్లా చేసేటట్లయితే వాళ్ళు ఎగ్గొట్టిపోతారు. మీ ఆస్తులు అమ్మినా కూడా బాకీలు తీరవు. అట్లాంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పొరపాట్లు కనుక మీరు చేయకుండా ఉంటే అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంది. అయితే ఇది కరెక్ట్గా రాసవనో కాదో తెలుసుకోవాలి. ఇది 25 వంతులే.
కానీ ఇది పూర్తిగా మీకు బాగా మేలు జరగాలి అంటే మీ తారీఖు, నెల, సంవత్సరం ద్వారా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మంచి టైంలో మీరు గనుక ఈ పని చేస్తే మీరు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఆదాయం రానటువంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాల ఆదాయాన్ని ఈ నెలలో సంపాదించుకోగలుగుతారు. కాబట్టి మీరు వెంటనే ఆలస్యం చేయకుండా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా మేలు జరుగుతుంది. స్వస్తి.